హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. Nokia has appointed Justin Hotard as the new CEO, Chief Executive Officer, effective from April 1st, 2025. Nokia కంపెనీ తన కొత్త CEO, Chief Executive Officer గా జస్టిన్ హోటార్డ్ అయితే నియమించింది. ఈ నియామకం ఏప్రిల్ 1, 2025 నుండి అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. జ్ఞానేష్ కుమార్ అపాయింటెడ్ as the India new Chief Election Commissioner. భారతదేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మనకి జ్ఞానేష్ కుమార్ అయితే నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ మనకి హూ ఇస్ హూ రిలేటెడ్ గా ఓకే కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్. స్టాండర్డ్ చార్టర్డ్ అపాయింటెడ్ ద పీడీ సింగ్ యాజ్ ఇండియా సిఇఓ. స్టాండర్డ్ చార్టర్డ్ మనకి బ్యాంక్ వచ్చేసరికి భారతదేశానికి సంబంధించి కొత్త సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పీడీ సింగ్ అయితే నియమించింది. నెక్స్ట్ మైమూన్ ఆలం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఉక్కు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా మైమూన్ ఆలం అయితే నియమించడం జరిగింది. శిఖర్ ధవన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. మనకి రీసెంట్ గా స్టార్ట్ అయిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా శిఖర్ ధవన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. దీపక్ కుమార్ కేడియా, ఐజీ హెడ్ క్వార్టర్ ఎన్సీజీ రిసీవ్డ్ ద ఎన్ఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్ ఫ్రమ్ ఐసీఏఐ అట్ ద వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీట్ ఆన్ February 1st, 2025. దీపక్ కుమార్ కేడియా ఎవరైతే ఉన్నారో ఐజీ హెడ్ క్వార్టర్స్ ఎన్ఎస్జీకి సంబంధించి February 1, 2025న వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీటింగ్ లో ఐసీఏఐ నుండి సిఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. లేట్ చమన్ అరోరా విల్ బి పోస్ట్మస్లీ హానర్ విత్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 ఇన్ డోంగ్రీ ఫర్ హిస్ షార్ట్ స్టోరీ కలెక్షన్ ఏక్ హోర్ అశ్వత్థామ. ఓకే, మనకి దివంగత చమన్ అరోరా గారికి తన రాసిన చిన్న కథలు షార్ట్ స్టోరీల యొక్క కలెక్షన్ సంపుటి అయిన ఏక్ హోర్ అశ్వత్థామకు సంబంధించి ఆయనకి డోంగ్రీ భాషలో రచించినందుకు గాను 2024 సాహిత్య అకాడమీ అవార్డుతో మరణానంతరం అయితే గౌరవించబడడం జరిగింది. వర్ష భరత్ డెబ్యూట్ ఫిలిం బ్యాడ్ గర్ల్ హ్యాస్ వోన్ ద ప్రెస్టీజియస్ NET-PAC అవార్డ్ అట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్ IFFR 2025. వర్ష భరత్ యొక్క తొలి చిత్రమైన బ్యాడ్ గర్ల్ చిత్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్ లో 2025లో ప్రతిష్టాత్మక నెట్ ప్యాక్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ స్టూడెంట్స్ విన్ ద బ్రాంజ్ ఎట్ ద గ్లోబల్ బెస్ట్ ఎం గవర్నమెంట్ అవార్డ్ 2025 ఇన్ దుబాయ్. దుబాయ్లో గ్లోబల్ బెస్ట్ ఎం గవర్నమెంట్ అవార్డుతో 2025లో భారతీయ విద్యార్థులు అయితే కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి నెల రెండో వారంలో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ అఫీషియల్లీ లాంచ్డ్ ద థీమ్ సాంగ్ ఫర్ ద అప్కమింగ్ ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్డ్ యాజ్ ద జీతో బాజీ ఖేల్ కి, సంగ్ బై రెనోడ్ పాకిస్తానీ సింగర్ అతీఫ్ అస్లాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రాబోయే ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి జీతో బాజీ ఖేల్కో అనే పేరుతో ప్రఖ్యాత పాకిస్తానీ సింగర్ అతీఫ్ అస్లాం పాడిన థీమ్ సాంగ్ అయితే అధికారికంగా అయితే ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. దీని యొక్క థీమ్ సాంగ్ వచ్చేసరికి జీతో బాజీ ఖేల్కో. దాన్ని పాడింది ఎవరైతే పాకిస్తానీ సింగర్ అయిన అతీఫ్ అస్లాం. ఇటువంటివి కూడా మనం చూసుకోవాలా, ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ టఫ్ గా ఇచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ Srachi Rock Bengal Tigers wins the Men's Hockey India League 2024-25 title over Hyderabad Tufans. హైదరాబాద్ తుఫాన్ల పైన పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్ ను స్రాచి రాక్ బెంగాల్ టైగర్స్ టీం అయితే గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్. ఓకే, అంతర్జాతీయ క్రికెట్ నుండి కాదు, కేవలం వన్ డే ఓడిఐస్ నుండి మాత్రమే, అంటే 50 ఓవర్స్ ఫార్మేట్ నుండి మాత్రమే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన మార్కస్ స్టోయినిస్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. 33 years and 164 days, Varun Chakravarti becoming the India's second oldest player to debut in ODIs behind the Farooq Engineer 36 years and 138 days. ఓకే, 33 సంవత్సరాల 164 రోజుల వయసులో వరుణ్ చక్రవర్తి ఓడిఐస్ లో వన్డేల్లో అరంగేట్రం చేసిన భారతదేశపు రెండవ వృద్ధ ఆటగాడిగా మనకి నిలవడం జరిగింది. ఇతను కన్నా ముందు ఫరూక్ ఇంజనీర్ 36 సంవత్సరాల 138 రోజుల వయసులో మనకైతే ఓడిఐలో అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే డెబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఫార్మర్ శ్రీలంకన్ కెప్టెన్ దిముత్ కరుణారత్నే
రత్నే రిటైర్ ఆఫ్టర్ హిస్ 100 టెస్ట్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ గాలే. ఓకే, గాలేలో ఆస్ట్రేలియాలో జరిగిన 100వ టెస్ట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. రోహిత్ శర్మ is the second highest six hitter in ODI history, recently surpassed Chris Gale to claim the position. రోహిత్ శర్మ ఓడిఐ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన రెండవ ఆటగాడిగా అతను ఇటీవల క్రిస్ గేల్ ను అధిగమించి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫస్ట్ ప్లేస్ లో అయితే షాయిన్ ఆఫ్రిది అయితే ఉన్నాడు. కార్లోస్ అల్కరాజ్ విన్స్ ద రోటర్డామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, క్లెయిమ్స్ ద ఫస్ట్ ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్. కార్లోస్ అల్కరాజ్ రోటర్డామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ని గెలుచుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్ అయితే ఇతను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జిల్ టీచ్మన్ విన్స్ ద ముంబై ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్. ముంబై ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ జిల్ టీచ్మన్ అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ అదే విధంగా 2025 చెన్నై ఓపెన్ టైటిల్, ఓకే 2025 చెన్నై ఓపెన్ టైటిల్ లో కెరియన్ జాక్వాట్ అయితే గెలుచుకోవడం జరిగింది. మేఘాలయ విల్ హోస్ట్ ద 39th ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ గేమ్స్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2027. మార్చ్ లేదా ఫిబ్రవరి 2027లో జాతీయ క్రీడలో 39వ ఎడిషన్ కు మేఘాలయ రాష్ట్రం అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో 38th ఎడిషన్ అయితే జరిగాయి కదా. పంకజ్ అద్వానీ విన్స్ ద 36th నేషనల్ గోల్డ్ అట్ ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. భారత స్నూకర్ ఛాంపియన్షిప్ లో పంకజ్ అద్వానీ 36వ జాతీయ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ షోహైలీ అఖ్తర్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ బ్యాన్డ్ బై ద ఐసీసీ ఫర్ కరప్షన్. అవినీతి ఆరోపణలపై ఐసీసీ నిషేధించబడిన తొలి మహిళా క్రికెటర్ గా బంగ్లాదేశ్ కు చెందిన షోహైలీ అఖ్తర్ అయితే నిలిచారు. ఐసీసీ ఎవ్రీ మంత్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అనౌన్స్ చేస్తుంది కదా. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జనవరి మంత్ కి సంబంధించి మెయిల్ ప్లేయర్ గా వెస్టిండీస్ కి చెందిన జోమెల్ వారికన్, ఫీమేల్ ప్లేయర్ గా బెత్ మూనీ ఆస్ట్రేలియా అయితే ఎన్నికవడం జరిగింది. 2025 జనవరికి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల ప్లేయర్ గా మెయిల్ ప్లేయర్ గా జోమెల్ వారికన్, ఫీమేల్ గా బెత్ మూనీ అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ఐ హావ్ ఏ సోల్జర్స్ వైఫ్ ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లీడర్, బుక్ ఆథర్ గీతికా లీడర్. ఓకే, ఐ ఆమ్ ఏ సోల్జర్స్ వైఫ్ ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లీడర్ అనే పుస్తక రచయిత గీతికా లీడర్. ఐఆమ్, ఓకే జస్ట్ ఐఆమ్ అనమాట. బుక్ వచ్చేసరికి దీన్ని కంపైల్ చేసింది గోపీచంద్ పి హిందూజా. ఈయన హిందూజా గ్రూప్ యొక్క చైర్మన్, మనకి హిందూజా గ్రూప్ చైర్మన్ అయిన గోపీచంద్ పి హిందూజా గారు ఐఆమ్ అనే పుస్తకాన్ని అయితే కంపైల్ చేశారు. ద న్యూ ఐకాన్ సవార్కర్ అండ్ ద ఫ్యాట్స్, బుక్ ఆథర్ అరుణ్ సౌరి. ఓకే, ది న్యూ ఐకాన్ సవార్కర్ అండ్ ది ఫ్యాట్స్ అనే పుస్తక రచయిత వచ్చేసరికి అరుణ్ సౌరి. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఎల్ఈఈడి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ 2024 లో చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ఇండియా వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో నిలిస్తే చైనా వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఓకే, మనకి లిడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కి సంబంధించి 2024 ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 3వ ర్యాంక్ లో ఉంటే చైనా అగ్రస్థానంలో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 చూసుకున్నట్లయితే సింగపూర్ వచ్చేసరికి నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే ఇండియా గతంలో 80th ర్యాంక్ లో ఉండేది 2024 లో. ఇప్పుడు మనకి 5 ప్లేసెస్ డ్రాప్ అయి 85 కి అయితే చేరుకోవడం జరిగింది. ఓకే, సో యాక్చువల్ గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని ఒక్కొక్కసారి క్వార్టర్ వైజ్ గా కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా నవంబర్ లో 2024 నవంబర్ లోనే మనకి 85 కి అయితే మనకి ర్యాంక్ అయితే చేంజ్ అవడం జరిగింది. ఓకే, కాబట్టి చూసుకోండి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్ ప్రకారం సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిస్తే భారతదేశం 2024లో 80వ స్థానం నుండి 85వ స్థానానికి అయితే ప్రస్తుతానికి పడిపోవడం జరిగింది. సో ప్రెసెంట్ ర్యాంక్ వచ్చేసరికి 85 అని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియా ర్యాంక్స్ 96 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. డెన్మార్క్ టాప్ ద లిస్ట్ ఆఫ్ లీస్ట్ కరప్ట్ నేషన్. ఓకే, మనకి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టోటల్ గా 180 కంట్రీస్ ఉంటే ఇండియా 96th ప్లేస్ లో ఉంది. డెన్మార్క్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది. అవినీతి అవగాహన సూచిక 2024లో 180 దేశాల్లో భారతదేశం 96వ స్థానంలో నిలిస్తే డెన్మార్క్ అతి తక్కువ అవినీతి దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ టాప్స్ ద ఏషియా వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ లిస్ట్. ఓకే, ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచాడు. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియా అట్ 22nd స్పాట్. ఓకే, లాజిస్టిక్స్ పనితీరు సూచిక ప్రకారం భారతదేశం మనకి 22వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. శామ్ నుజుమా, నమీబియా ఫస్ట్ ప్రెసిడెంట్, పాస్డ్ అవే ది ఏజ్ ఆఫ్ 95. శామ్ నుజుమా నమీబియా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు 95 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఆచార్య సత్యేంద్ర దాస్, చీఫ్
priest of Srirama Janmabhoomi temple passed away at the age of 85. శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గారు 85 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ గ్యాలో తొడా ఎల్డర్ బ్రదర్ ఆఫ్ దలైలామా పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 97. దలైలామా గారు ఉన్నారు కదా, ఆయన యొక్క పెద్ద సోదరుడైన గ్యాలో తొడాప్ గారు 97 ఏళ్ల వయసులో చనిపోయారు. పద్మశ్రీ అవార్డు సుక్రీ బొమ్మగౌడ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 88. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుక్రీ బొమ్మగౌడ గారు 88 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లోనే బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. The Reserve Bank of India has approved the Tata Communications sale of its entire stake in Tata Communication Payment Solution Limited to Australian fintech Finnies subsidiary. Tata Communication Payment Solution Limited లో ఆస్ట్రేలియన్ ఫిన్టెక్ ఫిండి యొక్క అనుబంధ సంస్థకు టాటా కమ్యూనికేషన్ అమ్మకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం అయితే జరిగింది. Indian Overseas Bank celebrated the 89th Foundation Day on February 10, 2025. IOB పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 10వ తారీఖున 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. IDFC ఫస్ట్ బ్యాంక్ పార్ట్నర్షిప్ విత్ ద IGNOU Studios has expanded its AI-powered holographic avatar of Amitabh Bachchan to 5 more cities. IDFC బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ సంబంధించి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కదా. IGNOU స్టూడియోస్ భాగస్వామ్యంతో అమితాబ్ బచ్చన్ యొక్క AI ఆధారిత హోలోగ్రాఫిక్ అవతార్ ను మరొక 5 నగరాలకైతే IDFC ఫస్ట్ బ్యాంక్ విస్తరించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడిషనల్ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ ఫర్ క్రాస్ బోర్డర్ కార్డ్ నాట్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్. మనకి కార్డ్ బోర్డర్ కార్డ్ నాట్ ప్రెజెంట్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి అదనపు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు అయితే చేయనుంది. RBI has approved the voluntary amalgamation of 2 urban cooperative banks in Hyderabad, FinCity Cooperative Urban Bank with the Kranti Cooperative Urban Bank and Navanirman Cooperative Urban Bank with the Rajdhani Cooperative Urban Bank. ఓకే, రెండు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అయితే స్వచ్ఛంద విలీనానికి RBI ఆమోదించింది. అందులో ఒకటి క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తో ట్విన్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి విలీనం, ఇంకొకటి వచ్చేసరికి రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తో నవనిర్మాణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క విలీనం రెండింటినీ కూడా RBI ఆమోదించడం జరిగింది. RBI has imposed the total penalty of 35.60 lakh on ఫెడరల్ బ్యాంక్ లో వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ మీద 27.30 లక్షలు, కరూర్ వైశ్య బ్యాంక్ పైన 8.30 లక్షల జరిమానాను అయితే నాన్ కంప్లైన్స్ రెగ్యులేటరీ నిబంధనలకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధించింది. ఓకే, ఫెడరల్ బ్యాంక్ పైన 27.30 లక్షలు, కరూర్ వైశ్య బ్యాంక్ పైన 8.30 లక్షలు రెగ్యులేటరీ నిబంధనలు పాటిస్తున్నందుకు RBI మొత్తం 35.60 లక్షల జరిమానాను అయితే విధించింది. SEBI Security Exchange Board of India has launched the Mitra app to help investors to track and reclaim inactive or unclaimed mutual fund folios. ఓకే, ఇన్వెస్టర్లు మనకి స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, కాకపోతే చాలా మంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోవడం కానీ లేదా వాటిని మనకి ఎవరైనా చనిపోతే వాళ్ళ నెక్స్ట్ నామినీస్ వాటిని మనకి క్లెయిమ్ చేసుకోకుండా ఉండిపోవడం కానీ ఉంటాయి కదా. ఇన్వెస్టర్లు ఇన్యాక్టివ్ లేదా అన్క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేయడం కోసం అలాగే రీక్లెయిమ్ చేయడం కోసం సహాయం చేయడానికి మిత్రా అనే యాప్ అయితే మనకి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే లాంచ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ 50 రూపీ బ్యాంక్ నోట్స్ విత్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సిగ్నేచర్. రీసెంట్ గా కొత్త గవర్నర్ వచ్చారు కదా, సో RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి సంతకంతో కొత్తగా 50 రూపాయల నోట్లు అయితే జరిమానా మనకి జారీ అయితే చేయనున్నారు. పాత 50 రూపాయల నోట్లు అయితే యథావిధిగా చెల్లుతాయి. కెనరా బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ డాక్టర్ మాధవన్ కుట్టి జీ యాజ్ చీఫ్ ఎకనామిస్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2025. ఓకే, కెనరా బ్యాంక్ జనవరి 2025 నుండి ముఖ్య ఆర్థికవేత్తగా డాక్టర్ మాధవన్ జీ కుట్టి జీని అయితే మనకి నియమించడం అయితే జరిగింది. RBI has allowed the small finance banks to offer pre-sanctioned credit lines through UPI. UPI ద్వారా మనకి క్రెడిట్ లైన్స్ త్రూ యూపీఐని అందజేయడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఉద్యోగం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇటువంటి వాటికి మనకి ఈ విధంగా ప్రీ శాంక్షన్ లైన్స్ త్రూ యూపీఐ చేయడానికి అయితే మనకి RBI అనుమతి ఇవ్వడం జరిగింది. RBI has lifted the restrictions on Kotak Mahindra Bank. Kotak Mahindra Bank పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలను అయితే ఎత్తివేయడం జరిగింది. గతంలో కొత్తగా అయితే మనకి చేయకూడదని చెప్పి కొన్ని వాటిపైన అయితే సర్వీసెస్ పైన అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ బ్యాంక్ పైన అయితే మనకి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. ఇప్పుడు దాన్ని అయితే మనకి లిఫ్ట్ చేయడం అయితే జరిగింది.
ఈజ్బజ్ సెక్యూర్డ్ ఆర్బీఐ ఆథరైజేషన్ యాజ్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్. ఈజ్బజ్ ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్ గా ఆర్బీఐ ఆమోదం అయితే పొందడం జరిగింది, అనుమతి అయితే పొందడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆథరైజ్డ్ ద జూలియా ఇన్వెస్ట్మెంట్స్, a subsidiary of Temasek Holdings, to raise its stake in AU Small Finance Bank to maximum of 7%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో గరిష్టంగా 7% వాటాన్ని పెంచుకోవడానికి తెమాసెక్ హోల్డింగ్ కు అనుబంధ సంస్థ అయిన జూలియా పెట్టుబడులకైతే మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ నేవీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రాన్ డాక్డ్ ఎట్ చాంగి నేవల్ బేస్ ఇన్ సింగపూర్ ఆన్ ఫిబ్రవరి 6. ఫిబ్రవరి 6, 2025 సింగపూర్ లోని చాంగి నేవల్ బేస్ లో భారత నావికాదళం యొక్క మొట్టమొదటి శిక్షణ స్క్వాడ్రాన్ 1TS డాక్ అయితే చేయబడింది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్ బిగిన్స్ ఇన్ రాజస్థాన్. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన సైక్లోన్ 2025 రాజస్థాన్ లో అయితే ప్రారంభమైంది. ఈ సైక్లోన్ 2025 ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు ఈజిప్ట్ మధ్య జరుగుతుంది. రీసెంట్ గా రాజస్థాన్ లో జరిగింది. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్గ్రేడెడ్ హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 నౌ యాజ్ యాషాస్. ఓకే, మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 ను ఇప్పుడు యాషస్ గా అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఈజిప్ట్ హ్యావ్ కమెన్స్డ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 3 అట్ ద మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్ ఫ్రమ్ ఫిబ్రవరి 10 to 23. ఆల్రెడీ చూసాం కదా, ఇది కొంచెం డీటెయిల్ గా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య ఫిబ్రవరి 12, 23 వరకు రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో సైక్లోన్ 3 యొక్క 3వ ఎడిషన్ అయితే ప్రారంభం అవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో డెవలప్ ద సెమీ కండక్టర్ ఫర్ స్పేస్ రీసెర్చ్ అండ్ అదర్ సెక్టార్స్. ఐఐటి మద్రాస్, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిపి అంతరిక్ష పరిశోధన ఇతర రంగాల కోసం సెమీ కండక్టర్ అభివృద్ధిని అయితే చేయడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సృజనామ్ అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే, సృజనామ్ అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే, మనకి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సృజనామ్ అయితే ఎయిమ్స్ న్యూఢిల్లీలో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పనామా విత్డ్రా ఫ్రమ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి పనామా అయితే ఉపసంహరించుకోనుంది. ఇన్ ఏ హిస్టారిక్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ రీసెర్చర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద కంగారూ ఎంబ్రోస్ త్రూ ఇట్స్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, చారిత్రాత్మకమైన శాస్త్రీయ పురోగతిలో పరిశోధనలు మొదటిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF ద్వారా కంగారు పిండాలను అయితే విజయవంతంగా అయితే సృష్టించారు. IVF అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా మనకి చాలా మంది పిల్లలు పుట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళు. సో ఆ విధంగా కంగారు, మనకి ఏవైతే కంగారుస్ ఉంటాయో మనకి ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా కంగారూస్ అనేవి, ఆస్ట్రేలియా ఎంబ్రోస్ మనకి IVF ద్వారా అయితే ఫస్ట్ టైం అయితే మనకైతే ఈ పరిశోధనకు అయితే మనకి ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది. పాకిస్తాన్ జాయింట్స్ చైనా చాంగి 8 లూనార్ మిషన్. చైనా యొక్క చాంగ్ 8 లూనార్ మిషన్ లో పాకిస్తాన్ అయితే చేరడం జరిగింది. ఇండియా అండ్ నికరాగ్వా హ్యావ్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ఇంప్లిమెంట్ క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ టు కొలాబరేట్ ఎయిమ్స్ టు enhance the physical and social infrastructure in Nicaragua, providing direct and visible benefits to local communities. భారత్ మరియు నికరాగ్వా త్వరిత ప్రభావ ప్రాజెక్టులను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే సంతకం చేశాయి. ఈ నికరాగ్వాలో భౌతిక, సామాజిక, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, స్థానిక కమ్యూనిటీలు ప్రత్యక్షంగా కనిపించే ప్రయోజనాలు అందించడం కోసం ఇదైతే మనకి MOU అయితే చేసుకోవడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రికగ్నైజ్డ్ ఫిబ్రవరి 9 యాజ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే గుర్తించాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ will inaugurated the India's second diplomatic mission in France, the Indian consulate in Marseille on February 12, 2025. ఫిబ్రవరి 12, 2025న రీసెంట్ గా మన భారత ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ మరియు అమెరికా మనకి విజిట్ కి అయితే వెళ్ళారు కదా. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇద్దరు కలిపి ఫ్రాన్స్ లో భారత్ యొక్క 2వ దౌత్య మిషన్ మార్సెయిల్ లోని భారత్ కాన్సులేట్ అయితే ప్రారంభించారు. బంగ్లాదేశ్ హ్యాస్ లాంచ్డ్ ద లార్జ్ స్కేల్ సెక్యూరిటీ ఆపరేషన్ డెవిల్ హంట్ టార్గెటింగ్ లాయల్ లిస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. మనకి బంగ్లాదేశ్ లో ఇష్యూస్ అయితే జరిగాయి కదా, షేక్ హసీనా గారు వేరే దేశానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది.
సో ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికి ఎవరైతే విధేయులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ డెవిల్ హంట్ అయితే భారీ స్థాయిలో భద్రతా ఆపరేషన్ అయితే బంగ్లాదేశ్ చేపట్టడం జరిగింది. ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఓకే వాళ్ళ లాయల్టీ లిస్ట్ అన్ని కూడా మనకి టార్గెట్ చేసి ఆపరేషన్ అయితే వాళ్ళు అమలు పరుస్తున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ విచ్ విల్ రీప్లేస్ ద 6 decade ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 6 దశాబ్దాల్లోని ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. The Department of Consumer Affairs has upgraded the National Consumer Helpline with AI technology for faster grievance redressal through sector-wise analysis, boosting efficiency and consumer trust. సెక్టార్ల వారీగా విశ్లేషణ సామర్థ్యము వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగదారుల వ్యవహార విభాగం AI సాంకేతికతతో నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. India has reached the historic milestone in the defense sector with the domestic defense production surpassing the 1.2711 crore rupees. భారతదేశం తన రక్షణ రంగంలో చారిత్రాత్మక మైలురాయిని అయితే చేరుకుంది. దేశీయ రక్షణ ఉత్పత్తి 1.27 లక్షల కోట్లను అయితే అధిగమించడం జరిగింది. Prime Minister Narendra Modi has presented the series of culturally significant gift to French President Emmanuel Macron and First Lady Brigitte Macron, reflecting India's rich ఆర్టిస్టిక్ హెరిటేజ్. ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రాన్స్ విజిట్ అయితే మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారని చెప్పి. సో దానిలో భాగంగా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్ కి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారంటే శాండిల్వుడ్ సితార్ అండ్ డోక్రా ఆర్ట్ వర్క్ అయితే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన వైఫ్ ఫస్ట్ లేడీ ఎవరైతే బ్రిగైట్ మ్యాక్రాన్ ఉన్నారో ఆమెకు పోచంపల్లి సిల్క్ ఇకాత్ సారీని సిల్వర్ హ్యాండెడ్ ఎన్గ్రేవ్డ్ టేబుల్ మిర్రర్ ని అయితే మనకి ఆమెకు అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే భారతదేశం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మరియు ప్రథమ మహిళ బ్రిగేటే మ్యాక్రాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాంస్కృతికంగా ముఖ్యమైన బహుమతుల శ్రేణిని అందించారు. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు శాండిల్వుడ్ సితార్ మరియు డోక్రా ఆర్ట్ వర్క్ ను, ప్రథమ మహిళ ఫస్ట్ లేడీ బ్రిగేటే మ్యాక్రాన్ కు పోచంపల్లి సిల్క్ ఇకత్ చీరను, వెండి చేతితో చెక్కిన టేబుల్ మిర్రర్ ను అయితే మనకి ఆమెకు బహుమతిగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లో ముఖ్యమైన సమావేశాలు సమిట్స్ చూద్దాం. ఇండియా టు హోస్ట్ ఇనాగరల్ వేవ్ సమిట్ ఇన్ ముంబై ఫ్రమ్ May 1 to 4. భారతదేశం May 1 నుండి 4వ తేదీ వరకు ముంబైలో ప్రారంభ వేవ్ సమిట్ అయితే నిర్వహించనుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునానీ మెడిసిన్ అట్ విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీ ఆన్ February 11, 2025 మార్కింగ్ ద యునానీ డే. యునానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని February 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో యునానీ వైద్యం పైన అంతర్జాతీయ సదస్సును అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇండియా టు హోస్ట్ ద నెక్స్ట్ గ్లోబల్ ఏఏ సమిట్. తదుపరి గ్లోబల్ ఏఏ సమిట్ ను భారతదేశం అయితే నిర్వహించనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ co-chaired the AA Action Summit along with the President of France Emmanuel Macron in Paris. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్యారిస్ లోని ఫ్రాన్స్ లో ప్రెసిడెంట్ మిస్టర్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి ఏ యాక్షన్ సమిట్ కి అయితే అధ్యక్షత అయితే వహించారు. బ్రెజిల్ టు హోస్ట్ ద బ్రిక్స్ సమిట్ ఇన్ రియో డి జెనీరో ఇన్ July 2025. బ్రెజిల్ మనకి జూలై 2025లో రియో డి జెనీరోలో బ్రిక్స్ సమిట్ కి అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. బిమ్స్టెక్ యూత్ సమిట్ 2025 will be held in Gandhinagar, Gujarat from 7th to 11th February 2025. మనకి బిమ్స్టెక్ లో యూత్ సమిట్ 2025లో గుజరాత్ లోని గాంధీనగర్ లో February 7 నుండి 11 వరకు 2025లో అయితే ఈ బిమ్స్టెక్ యూత్ సమిట్ అయితే జరగనుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ముఖ్యమైన స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న సమాచారం చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ has begun work on North India first green hydrogen plant at దబోతా నలాగర్ టు బూస్ట్ గ్రీన్ ఎనర్జీ. హిమాచల్ ప్రదేశ్ మనకి గ్రీన్ ఎనర్జీని పెంచడానికి ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ దబోటా నలాగర్ అయితే ప్రారంభించింది. అస్సాం టు హోస్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ జూమర్ ఫెస్టివల్. ప్రపంచంలోనే అతిపెద్ద జూమర్ ఫెస్టివల్ అస్సాం అయితే నిర్వహించనుంది. THDC India Limited has launched the commercial operations of a 660 megawatt unit at the కుర్జా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే THDC ఇండియా లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ లోని కుర్జా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో 600 మెగావాట్ల యూనిట్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను అయితే ప్రారంభించింది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ క్యాంపెయిన్ టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ అండ్ ఇన్ష్యూర్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్.
నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి హర్యానా ప్రభుత్వం హర్కేత్ స్వస్థకేత్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. జొమాటో ఉంది కదా, ఫుడ్ డెలివరీ యాప్ మనకి. అలాగే ఫుడ్ డెలివరీతో పాటుగా జొమాటోకి మనకి బ్లింకిట్ అని చెప్పి మనకి గ్రాసరీ అవి డెలివరీ చేసే యాప్ ఉంది. అలాగే మూవీ టికెట్స్ కూడా రీసెంట్ గా పేటిఎం దగ్గర కొనుగోలు చేసి డిస్ట్రిక్ట్ గా మనకి డిస్ట్రిక్ట్ యాప్ ని లాంచ్ చేసింది కదా. సో ఈ కంపెనీ మనకి ఇటర్నల్ గా అయితే పేరు అయితే రీనేమ్ అయితే చేసుకోవడం జరిగింది, ఫుడ్ డెలివరీ కంపెనీ. అలాగే కొత్త లోగోను కూడా లాంచ్ చేశారు. సో జొమాటో ఇటర్నల్ గా అయితే పేరు మార్చబడింది, ఫుడ్ డెలివరీ కంపెనీ తన కొత్త లోగోను కూడా ఆవిష్కరించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చూసుకున్నట్లయితే గూగుల్, యూట్యూబ్ ఇలా గూగుల్ క్రోమ్ ఇలా ఉంటాయి. బట్ పేరెంట్ కంపెనీ వచ్చేసరికి ఆల్ఫాబెట్ అని చెప్పి పేరు అయితే ఉంటుంది కదా. అలాగే మనకి ఇది కూడా పేరెంట్ కంపెనీకి ఎటర్నల్ ఉండి మిగతా వాటికి మనకి మోస్ట్లీ నేమ్ అయితే చేంజ్ అయితే చేయకపోవచ్చు. 38th సుజ్కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా కిక్స్ ఆఫ్ ఇన్ ఫరీదాబాద్, హర్యానా. హర్యానాలోని ఫరీదాబాద్ లో 38వ సుజ్కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అయితే ప్రారంభమవడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఏషియా బిగ్గెస్ట్ ఏరో ఇండియా షో ఇన్ బెంగళూరు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో ఏషియాలో అతిపెద్ద ఏరో ఇండియా షోను అయితే ప్రారంభించింది. ఎయిర్టెల్ అవార్డ్స్ కాంట్రాక్ట్ టు నోకియా టు ఎక్స్పాండ్ 5G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్. 5G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ను విస్తరించేందుకు నోకియా కంపెనీకి ఎయిర్టెల్ అయితే మనకి ఈ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 10th ఫిబ్రవరిన వరల్డ్ పల్సెస్ డే, ప్రపంచ దినుసుల దినోత్సవాన్ని అయితే 10 ఫిబ్రవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. 11 ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. సైన్స్ లో మహిళలు మరియు బాలికల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 11 ఫిబ్రవరిన జరుపుకుంటాం. 11 ఫిబ్రవరిన వరల్డ్ యునానీ డే, ప్రపంచ యునానీ దినోత్సవాన్ని 11 ఫిబ్రవరిన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఇన్నోవేషన్స్ ఇన్ యునానీ మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ ఏ వే ఫార్వర్డ్. అలాగే 12 ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం అండ్ యాజ్ అండ్ వెన్ కండెన్సివ్ టు టెర్రరిజం. ఉగ్రవాదికి అనుకూలమైనప్పుడు హింసాత్మక తీవ్రవాద నివారణకు అంతర్జాతీయ దినోత్సవాన్ని 12 ఫిబ్రవరిన జరుపుకుంటాం. అలాగే 12 ఫిబ్రవరిన నేషనల్ ప్రొడక్టివిటీ డే, జాతీయ ఉత్పాదక దినోత్సవాన్ని 12 ఫిబ్రవరిన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ కాంపిటేటివ్ స్టార్టప్స్. 13 ఫిబ్రవరిన వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 13 ఫిబ్రవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. 13 ఫిబ్రవరిన నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా సరోజినీ నాయుడు గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి పార్ట్ 2 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ కూడా మనకి ఒక వీడియో చొప్పున టోటల్ గా మనకి 4 వీక్స్ కి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ 4 వీడియోస్ కలిపి కంపైలేషన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో అయితే వస్తుంది. ఓకే, సో ఈ 5 టాపిక్స్ యొక్క వీడియోస్ మనకి కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ లో అయితే మనకి ఒక ప్యాక్ లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఎవరైనా బై చేస్తే కనుక ఈ 4 పార్ట్లు ప్లస్ ఒకటి 5 పీడిఎఫ్స్ అయితే మీకు అయితే తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్, లాస్ట్ 12 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మంత్లీ మనకి హూ ఇస్ హూ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి స్టాటిక్ జీకే కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో రైల్వే ఎస్ఎస్సికి యూజ్ అయ్యే మనకి 50కి పైగా టాపిక్స్ తో స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ప్రతి అప్డేట్ వీడియో చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి అక్కడ నుండి కూడా మీరు కొన్ని అప్డేట్స్ అనే వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.